నమస్కారం, డిఏఆర్ ఫోకస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజున మళ్ళా ప్రజల ముందుకి రావడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా రాబోయేటువంటి ఉగాది పురస్కరించుకుని అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రంగా రంజాన్ మాసాన్ని నిర్వహించుకుంటూ పేదవాడిని హక్కులు చేర్చుకుంటూ అల్లా ఎడలేని కృతజ్ఞతలని ఖురాన్లో ఉన్నటువంటి భావాలను తెలియపరుచుకొని అందరూ కూడా రంజాన్ ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా ఎగ్జామ్స్ లో బాగా రాయాలని, వారందరికీ మంచి మార్కులు వచ్చి కావలి యొక్క విశిష్టతను పెంచాలని మనసారా ప్రతి విద్యార్థిని కూడా అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు తీరి ఫలింపు ఇంటికి వచ్చేటువంటి టైంలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో 51 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతూ అసెంబ్లీ ఒక పక్క ఉన్నప్పటికీ కూడా ఇంకొక వైపున మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన బీపీటీ ఒడ్లు రేట్లు తగ్గితే ఆ రేట్లు కూడా సీఎంఆర్ ద్వారా త్వరితగతిన కొనేటట్టుగా ఎప్పటికప్పుడు అధికారులతో మమేకమవుతూ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా సివిల్ సప్లైస్ మంత్రి వెళ్ళినటువంటి మనోహర్ బాబు గారి అధ్యక్షతన కలెక్టర్ గారిని పిలిచి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఈ పొలాల్లో ఫోటోలు తీసే కార్యక్రమాన్ని కూడా రద్దు చేయండి, ఎంత త్వరగా ధాన్యం ప్రజల రైస్ మిల్లుకి వెళ్తే అంత మంచిది అని చెప్పి ఈరోజు చాలా వాటిని సరళీకృతం చేసి ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ ఒడ్లు పట్టే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టా. రేపటి నుంచి నేను కూడా రోజు ఒక సెంటర్కి వెళ్ళి రైస్ మిల్లర్లతోనూ, ఇరిగేషన్ అధికారులతోనూ, అగ్రికల్చర్ అధికారులతోనూ, సివిల్ సప్లైస్ వారితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా స్పీడ్ చేసేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా కావలి ప్రజానికి తెలియజేస్తూ ఎండనక వాననక కష్టపడి పంట పండినప్పుడు పండిన పంటకు ఫలింపు తెచ్చుకునే టైంలో దళారుల చేతిలో తక్కువ రేటుకు ఒడ్డు పోకూడదు. ప్రభుత్వం ఈ రోజున మన జిల్లాలో పుట్టి 19,700 రూపాయలు ఇస్తున్నారు. బీపీటీ ధాన్యం ఒకటే కొంచెం మార్కెట్లో బయట తక్కువ రేటుగా ఉంది. ఈ పాలసీలు, ఈ ప్రొసీజరు, ఈ ఫాలోఅప్ చేసుకునే దాంట్లో తప్పులు జరిగిన కారణాల వల్ల ఈ క్రాప్ నిర్వహించేటప్పుడు అధికారులు ఏ పంట వేశారో చెప్పని కారణాల వల్ల ఈ రోజున కొంత ఇబ్బందులు ఉంటే వాటన్నింటినీ కూడా సడలించండి అని ఈరోజు ప్రభుత్వం జిల్లా అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. రెండో కారు కూడా పంటకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది. అయితే అది ఇప్పుడు కాదు, జూన్ నుంచి లేదా జూన్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఐఏఎం మీటింగ్ జరగాలి. ఈ సందర్భంగా మా నెల్లూరు జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రులు అయినటువంటి ఫరూక్ గారి సతీమణి ఈరోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో గుండెపోటుతో పవిత్రమైన మాసంలో అల్లా దగ్గరికి చేరింది. ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ ఇన్ఛార్జి మంత్రివర్యులు ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అందించండి అని చెప్పి అల్లాని వేడుకుంటూ ముస్లింల యొక్క పవిత్ర మాసం రంజాన్ మాసం, దాంట్లో శుక్రవారం ఇంకా పవిత్రమైన రోజు, ఆ తల్లి అల్లాకి చేరిన రోజు, వారి కుటుంబంకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కావలి నియోజకవర్గం అందిస్తూ ఈ సందర్భంగా వారికి
ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.